యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము. మనం లాస్ట్ వీక్ మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసుకుంటూ వచ్చినాము. కాబట్టి ఇప్పుడు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయుచుందనగా, ఆ మనుష్యులు వెళ్ళి దేశ సంచారం చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడను గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రిందటి వారము మనము ఈ యొక్క 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తూ వచ్చినాము. ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలీయులు వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 18వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంట, షిలోహుకి వాళ్ళు దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళంతా వచ్చి ఫస్ట్ చేసినటువంటి పని ఏంది, షిలోహుకు కూడి వచ్చి వాళ్ళు అక్కడ ఏం చేస్తూ వచ్చినారు, ప్రత్యక్షపు గుడారాన్ని వేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అనమాట. అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి, లేకపోతే దేవుణ్ణి కీర్తించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కనపరుస్తూ వచ్చినారు. ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆ యొక్క భావాన్ని కనపరుచినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. వాళ్ళు ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటూ వచ్చినారో కదా, వాళ్ళు ఆ విధంగా చేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అనమాట. చూడండి, ఈ షిలోహు మనం ఇదివరకే లాస్ట్ వీక్ కూడా మనం చూస్తూ వచ్చినాం. సమూయేలు వరకు కూడా షిలోహు అనేటువంటిది దేవుని సన్నిధిగా పిలువబడుతూ వచ్చింది. ఆ తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత సొలొమోను ఆ యొక్క మందిరాన్ని కట్టించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి షిలోహులో కూడా వీళ్ళు ఏం వేస్తూ వచ్చినారు, ప్రత్యక్షపు గుడారాన్ని వేస్తూ వచ్చినారు. వీళ్ళు ఆ యొక్క అరణ్యములో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని వేసి వాళ్ళ పాలెం మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని వేసి అక్కడ దేవుణ్ణి పూజించినటువంటి వారిగా, లేకపోతే దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఈ యొక్క షిలోహులో కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని వేసినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఇది వాళ్ళు ఏదో సొంతంగా చేసినటువంటిది కాదు, కానీ చూడండి, దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళకి ఇదివరకే సెలవిస్తూ వచ్చినాడు. మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనము దాన్ని చూడవచ్చు. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చినాడు అనమాట. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి, మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రముల్లో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలమున్నే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించున్న సమస్తమును
అక్కడే జరిగింపవలెను. కాబట్టి దేవుడు వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా వచ్చినాడు అనమాట. ఏమని చెప్తా వచ్చినాడంటే, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు వచ్చి మీరేం చేయాలి, ఇవన్నీ అర్పించేటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ఈ కాలంలో ఏమైపోయింది, మనం ఇది వింటూ వచ్చినాం అనమాట. కాబట్టి దేవుడు వాళ్ళకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వచ్చినాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో చేసినారు. దేవుడు వారికి షిలోహుని వాళ్ళకి ఏర్పరిచినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఏర్పరిచిన తర్వాత ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి వాళ్ళు వస్తూ వచ్చినారు, షిలోహులోకి వస్తూ వచ్చినారు వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత కదా. కానీ ఈ ఈ యొక్క క్రొత్త నిబంధన ప్రకారం అయితే ఏమైపోయింది కదా. మనము ఇప్పుడు అక్కడ 3,000 మంది పేతురు సువార్త చెప్పిన తర్వాత 3,000 మంది రక్షించబడతా వచ్చినారు. అక్కడ సంఘం ఏర్పడతా వచ్చింది. సంఘం ఏర్పడతా వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. అంతే తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే వారు ప్రతిదినము కూడుకుంటా వచ్చినారని చాలా చక్కగా రాయబడతా వచ్చింది. అంతేకాదు మనం గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మీ దేహము ఏమంట, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా కదా. కాబట్టి ఇప్పుడు మన దేహం కూడా ఆలయమే. అంతేకాదు మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తూ వస్తాం. సజీవ రాళ్ళగా మనం ఏమవుతా ఉంటున్నాం, ఏం చేస్తూ ఉంటున్నామంట, ఆయన మందిరముగా కట్టబడుచున్నాము. కాబట్టి ఇప్పుడు మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లిబర్టీ, అంటే మనకి చాలా ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. అంటే మనము ఆరాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతిదినము, అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు అదే చెప్తా వస్తామట, మనం ప్రతిదినము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ప్రతిదినము ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ప్రతి విషయమునందు స్తుతించాలని కూడా ఆయన సెలవిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి వీ హ్యావ్ గాట్ ఏ లాట్ ఆఫ్, అంటే మనకి చాలా అవకాశం వచ్చింది ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధించడానికి, మనం ఆయన్ని కీర్తించడానికి. కానీ ఆ దినాల్లో అయితే వాళ్ళకి దేవుడు చాలా చక్కగా సెలవిస్తూ వచ్చినాడు. దాని ప్రకారంగానే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, షిలోహులోకి వెళ్ళి షిలోహులో వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినారంటే ప్రత్యక్షపు గుడారం వేసి అక్కడ వాళ్ళు ఆ యొక్క దహన బలులను సమాధాన బలులను అర్పించాల్సినటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ వచ్చినారు అనమాట. ఆ యొక్క క్రమమును పాటించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో క్రైస్తవులంగా మనం ఈ క్రమాన్ని పాటించేటువంటి వారంగా మనం ఉంటురాలి. బట్ ఏమైపోతా వస్తుందంటే క్రమక్రమంగా మనం ఈ క్రమములోంచి తప్పిపోయేటువంటి వారంగా మనం వస్తూ ఉంటాం. అనేక మార్లు ఈ క్రమాన్ని విడిచిపెడతా ఉన్నటువంటి వారంగా వస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుడు ఒక క్రమాన్ని మనకు పెడతా వచ్చినాడు. దేవుడు ఒకటి మనకి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు, మీరు ఈ క్రమంలో చేయాలి. కాబట్టి మనము ఆ యొక్క క్రమాన్ని, ఆ యొక్క దర్శనాన్ని మనము తప్పి వేరే దానికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. లేకపోతే వేరేగా వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనము ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయనకి అర్పించాల్సినటువంటివన్నీ కూడా మనము అర్పించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. అదే ఇశ్రాయేలీలు కూడా అది ఆ దినాల్లో వాళ్ళు చేస్తూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో అదే జరిగించేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటురాలి. ఆ విధంగా మనం ఉంటురాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతా వచ్చిందంటే 2వ వచనంలో మనం చూడవచ్చు, ఇశ్రాయేలీల్లో స్వాస్థ్యములు ఇంకా పొందని ఎవరున్నారంట, 7 గోత్రముల వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ అంతా కూడా వాళ్ళ గురించే జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ 8వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ డిస్కషన్ అంతా ఎవరి మీద జరుగుతూ ఉందంటే, ఈ ఇంకా పొందని 7 గోత్రములు, వీళ్ళు ఇంకా ఏం చేయలేదంట, స్వాస్థ్యాన్ని పొందుకోలేదు. చూడండి మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చినారు, అవునా కదా. కాబట్టి మనషే అర్ధ గోత్రపు వారు, అదేవిధంగా రూబేను గోత్రం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క యోర్దాను అవతల వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చిన తర్వాత యోర్దాను యువతలు కూడా
ఇస్సాకు పుత్రులు, అదేవిధంగా మిగతా కొంతమంది గోత్రం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క యూదా గోత్రం వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వాస్థ్యాన్ని పొందుకుంటా వచ్చినారు. కానీ అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఈ 7 గోత్రముల వాళ్ళు వీళ్ళు ఇంకా ఏం చేయలేదంట, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోలేదు, లేకపోతే ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వారిగా వారు లేరనమాట. చూడండి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆ వీళ్ళు వాళ్ళతో పాటి యుద్ధాల్లో పాల్గొంటూ వచ్చినారు. మనం గమనించినట్లయితే వీళ్ళు అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. స్వాధీనపరుచుకున్నటువంటి తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంది, వారి స్వాస్థ్యాలని వాళ్ళు ఏం చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. మిగతా యొక్క ఆ యొక్క ఆ, ఆ, మిగతా ఆ గోత్రాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి రీతిగా వాళ్ళు ఆ యొక్క వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని అంతటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ వచ్చినారు. కానీ వీళ్ళైతే ఈ 7 గోత్రముల వాళ్ళు అన్నిట్లో పాల్గొన్నారు. కానీ కదా వీళ్ళైతే ఏం ఏం స్వాస్థ్యం మీద వాళ్ళు ఇంట్రెస్టెడ్గా లేరు. వాళ్ళు అంటే అంత మోటివేటివ్గా లేరు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే కదా ఇక్కడ ఎవరు ఎవరు మధ్యలో ఆ, ఆ, తల దూరుస్తూ వచ్చినారంటే ఎవరు, యెహోషువ ఏమని చెప్తా వచ్చినాడు, కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేదరు కదా. వీళ్ళు యెహోషువ కానీ మాట్లాడకపోయింటే, లేకపోతే యెహోషువ కానీ కలగజేసుకోకపోయింటే ఈ 7 గోత్రముల వాళ్ళు ఎన్నాళ్ళు అట్లే ఉండ్రో కదా. అంటే మాకెందుకులే స్వాస్థ్యము కదా, మేము ఇట్లే ఉంటాం, ఏడబడితే ఆడ ఉంటాం కదా. మనం లాస్ట్ టైం కూడా ఇంట వచ్చాం, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో ఆడరోజు సేపు 7 రోజు సేపు కదా. కాబట్టి వీళ్ళకి యెహోషువ కానీ కలగజేసుకోకపోయింటే వాళ్ళు అదే విధంగా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు చూడండి, మనం అదే గమనిస్తూ వచ్చినాం. లాస్ట్ వీక్ కూడా వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వీళ్ళు రక్షించబడ్డారు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశంలోనికి ప్రవేశిస్తూ వచ్చినారు. కానీ వీళ్ళు ఆ తర్వాత చేయాల్సినటువంటి మాకు అవసరం లే అన్నట్టున్నారు అనమాట. అంటే ఆ దేవునికి అర్పించాల్సినటువంటివి, దేవునికి ఇవ్వవలసినటువంటివి, వాటి విషయంలో వీళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి వీళ్ళు ఆ, ఆ, చల్లారిపోయినటువంటి వారిగా, లేకపోతే ఇవ్వలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అనమాట. అందును బట్టి యెహోషువ ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళని గద్దించినటువంటి వాడిగా, లేకపోతే వాళ్ళకి ఒక నాయకుడిగా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే, మీరు ఎన్నాళ్ళ వరకు ఇట్లానే ఉంటారు, మీరు స్వాధీనపరచుకోరా, మీరు సంపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి సంపూర్ణంగా స్వాధీనం చేసుకొని ఆ యొక్క సంపూర్ణంగా దేవునిలో ఉండరా అనేటువంటి విషయాన్ని వాళ్ళ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అపోస్తులైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మనం కూడా ఒకరినొకరం ఏం చేసుకోవాలంట, హెచ్చరించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా మనం ఉండి మనము కొనసాగేటువంటి వారంగా మనం ఉంటురాలి. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి మనము ఒకరినొకరం ప్రోత్సహించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంటే కఠినంగా కాదు కానీ, బట్ వీ హ్యావ్ టు మనము మోటివేషన్, అంటే వీ హ్యావ్ టు ఒకరినొకరం ప్రోత్సహించుకుని ఆ విధంగా మనం క్రీస్తులో బలపడేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా మనం క్రైస్తవులంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ప్రేమతో అదే విధంగా అదే దేవుని వాక్యంలో మనం ఆ విధంగా కొనసాగేటువంటి వారంగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా ఉండాలి. యెహోషువ కూడా తను ఈ యొక్క 7 ఆ యొక్క 7 మంది గోత్రముల వారికి అదే ఆయన చెప్పినటువంటి అదే ఆయన చేస్తూ ఉంటున్నాడు. వాళ్ళని గద్దిస్తూ ఉంటున్నాడు, మెల్లగా చెప్తా ఉంటాడు, మీరు ఎన్నాళ్ళ వరకు ఇంకా ఇది ఇట్లనే ఉంటారు, మీరు స్వాధీనపరచుకోరా, మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మీరు తీసుకోరా అని సెలవిస్తూ వచ్చినాడు. సెలవిచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తా వచ్చినాడు అంటే, మీరేం చేయాలని చెప్తా వచ్చినాడు. చూడండి, వారు 7 వంతులుగా దాన్ని పంచుకుంది. యూదా వంశస్థులు దక్షిణ దేశంలో
కాబట్టి వాళ్ళకి ఏం చెప్తా వచ్చినాడంటే మీరు ఈ యొక్క ప్రయాణమైపోవాలి. చూడండి 4వ వచనం, ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుషులను నా యొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. కాబట్టి ఇక్కడ వాళ్ళని ఏం చేస్తా ఉంటున్నాడంటే ఆ దేశంలోనికి పంపిస్తా ఉంటున్నాడు అనమాట. 8వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా మనం అదే చూస్తా రావచ్చు అనమాట. వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంట, ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబో వారితో మీరు ఆ దేశములో బడి నడుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయిచుండెననగా. కాబట్టి చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే యెహోషువ చెప్తానే వాళ్ళు ఏం చేస్తా వచ్చినటువంటి పని ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా వచ్చినారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే యెహోషువ వాళ్ళని గద్దిస్తా వచ్చినాడో మొట్టమొదటిగా వాళ్ళని ఏమని చెప్తా వచ్చినాడంటే మీరు ముగ్గురేసి మంది వచ్చి మీరు ఏం చేయాలంటే ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో మీరు దేశ సంచారం చేసి ఆయా స్వాస్థ్యముల చొప్పున మీకు వివరించినటువంటి వాటిని రాసి మీరు తీసుకొని వస్తే ఏం చేస్తారు, వంతు చీట్లు వేస్తారు. దాని ప్రకారంగా మీరు స్వాస్థ్యం పంచుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు, ఆ మనుష్యులు లేచి ప్రయాణం చేస్తా వచ్చారు. కాబట్టి ఒకటి మెయిన్ థింగ్ వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు ఆ యొక్క స్వాస్థ్యాన్ని లేకపోతే ఆ యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండిండవచ్చు. కానీ ఎప్పుడైతే యెహోషువ వాళ్ళని గద్దిస్తా వచ్చినాడో వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఆ యొక్క మాటకి విధేయత చూపించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు అనమాట. అనేక మార్లు మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అంటే దేవునికి చేయవలసినటువంటి కార్యముల్లో కానీ దేవునికి చేయవలసినటువంటి పనుల్లో కానీ పరిచర్లో కానీ అనేక మార్లు మనము నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ఈ విధంగా హెచ్చరించబడినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం మనం ఈ దినాలు అనేక రకాలుగా మనం వింటూ వస్తూ ఉంటున్నాం. అంటే డైలీ మన జీవితాల్లో మనం ప్రతి ఒక్క కూడికను కలిగి ఉంటున్నాం కాబట్టి దాని ద్వారా మనం వింటూ ఉన్నాం. మనం దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం హెచ్చరింపబడతామో దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేస్తా రావాలంటే మన విధేయతని కనపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి వాళ్ళు విధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తర్వాత వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఆ మనుషులు లేచి మొట్టమొదటిగా ఏం చేసినారంట, ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయటకు వెళ్ళబోవారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క దేశ వివరాన్ని రాయడానికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడుతూ వచ్చినారు. అయితే యెహోషువ ఏం చెప్తా వచ్చినాడు చూడండి, చాలా చక్కని మాట రాయబడుతూ వచ్చింది. మీరు వెళ్ళండి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటానని చెప్పలే యెహోషువ కదా. చూడండి, హీ హాజ్ ఎ కన్సర్న్ అబౌట్ దెమ్. కాబట్టి మనం కూడా క్రైస్తవులంగా మనము ఆ యొక్క కన్సర్న్ కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి ఏం చేస్తా వచ్చినాడంట యెహోషువ, ఆ దేశంలో నడుచు దాని వివరం రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయుచుందెననగా. కాబట్టి యెహోషువ ఏం చేస్తా ఉంటున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని, అంటే దేవుని మీద ఆధారపడతా ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యాలు యెహోషువనో లేకపోతే ఎలియాజరో ఇచ్చినటువంటిది కాదు కదా. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడతా వచ్చింది. ఎవరు ఇస్తా ఉంటున్నారు, దేవుడు ఇస్తా ఉంటున్నాడు వాళ్ళకి. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అంతేగా దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని, అది కాబట్టి యెహోవా సన్నిధిలో నేను ఉంటాను, మీ కొరకు యెహోవా సన్నిధిలో నేనేం చేస్తాను, వంతు చీట్లు వేస్తూ ఉంటాను, మీరు వెళ్ళి రండి. కాబట్టి యెహోషువ యొక్క బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా క్రైస్తవులంగా యెహోషువ వలె అటువంటి బాధ్యతని వేరే వాళ్ళ పట్ల, అంటే ఇతరుల విశ్వాసుల పట్ల మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నారు. యెహోషువ వాళ్ళ పట్ల ఆ యొక్క బాధ్యతను కలిగి ఏమని చెప్తా ఉంటున్నాడంటే చూడండి, యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయుచుందనగా అని చెప్తా ఉంటున్నాడు. అంతేగా తర్వాత చూడండి ఆ విధంగా వాళ్ళు ప్రయాణమై మొట్టమొదటిగా చూడండి వాళ్ళు గమనించినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే యెహోషువ చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు,
విధేయతను కనపరిచినటువంటి వారిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు యెహోషువ వాళ్ళని పిలిచి ఏం చెప్తా ఉంటున్నాడు అంటే, మీరు వెళ్ళండి, మీరు ఏదో చేసుకొని రండి అని చెప్పట్లే. యెహోషువ ఏం చేస్తా ఉంటున్నాడంటే, యెహోవా సన్నిధిని నేను మీ కొరకు వంతు చీట్లు వేస్తాను, కాబట్టి ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. కాబట్టి యెహోషువ కూడా వారిని బట్టి బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేగా చూడండి, 9వ వచనం మనం గమనించినట్లయితే, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారం చేయొచ్చు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములోనున్న యెహోషువ వద్దకు వచ్చిరి. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తా వచ్చినారంటే, తర్వాత ఆ దేశ సంచారం చేసి ఆ యొక్క 7 వంతులుగా గ్రామముల చొప్పున వాటినన్నిటిని కూడా ఒక పుస్తకంలో రాసి వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చినారంటే, దాన్ని ఎక్కడికి తీసుకొచ్చినారు, షిలోహులో ఉన్నటువంటి యెహోషువ దగ్గరికి తీసుకొచ్చినారు. ఆ యొక్క దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి యెహోషువ ఎక్కడైతే ఉన్నాడో షిలోహులో దేవుని సన్నిధిలో ఉన్నాడో అక్కడికి తీసుకొచ్చినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. తర్వాత 10వ వచనంలో చూడండి, వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశం ఇదేదో యెహోషువ పంచిపెట్టింది కాదు, లేకపోతే ఎలియాజరు ఆయనకి ఇష్టం వచ్చినట్టు, లేకపోతే యెహోషువ ఎలియాజరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వంతులు ఇచ్చి వాళ్ళకి ఈ యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. కానీ ఎవరిస్తా వచ్చినారంటే, చాలా చక్కగా రాయబడుతూ వచ్చిన ఏమంటే, దేవుని సన్నిధిలో దేవుడు వారికి ఆ యొక్క స్వాస్థ్యాన్ని అప్పగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అనమాట. కాబట్టి దేవుడే వారికి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చినారో, దేవుడే వాళ్ళకి ఆ యొక్క స్వాస్థ్యాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. క్రైస్తవులంగా మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడే మనకి సమస్తమును కూడా ఇచ్చేటువంటి వాడు కదా. మనం మామూలుగా మనం గమనించినట్లయితే పిల్లలకి అన్ని సమకూర్చేది ఎవరు? పిల్లలకి అన్ని సమకూర్చేది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు కదా. కాబట్టి యూజువల్గా మనం గమనించినట్లయితే స్కూల్లో వాళ్ళ టీసీ కానీ లేకపోతే వాళ్ళు అడ్మిషన్లో కానీ పేరెంట్ ఆర్ గార్డియన్ అని ఉంటుంది కదా. కాబట్టి ఈ గార్డియన్ మనం ఇప్పుడు మన పేరెంట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన పేరెంట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి ఇప్పుడు మనం ఎవరము? ఆయన పిల్లలం. కాబట్టి మన పేరెంట్ లేకపోతే మన గార్డియన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనకి సమస్తము ఇచ్చేది ఎవరంటే ఆయనే కదా. మనకి ఈ లోకంలో కలిగి ఉన్నటువంటిది సమస్తమును, ముఖ్యంగా ఈ లోకంలో కాదు కానీ ఆ యొక్క శాశ్వత కాలమైనటువంటి వాటిలో ఉండేటువంటి సమస్తమును ఇచ్చినటువంటి వాడు ఎవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం అది గమనించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మన జీవితాల్లో మనకు అనుగ్రహించింది ఆయనే. ప్రతిదీ కూడా ఆయన అనుకున్నటువంటి, అంటే ఆయన చేసినటువంటిదిగానే మన జీవితాల్లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి అనేక మార్లు ఏమంటారు, మామూలుగా యూజువల్గా ఈ లోకంలో వచ్చేటువంటి వర్డ్ ఏంటి? కర్మ కదా. ఏమైందంటే అంత మా కర్మ కదా. కాబట్టి క్రైస్తవులంగా మన జీవితాల్లో కర్మ అనేది ఉండదు. దెర్ ఈస్ నో కర్మ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ కదా. ప్రతిదీ కూడా మనకు దేవుని దగ్గర నుంచి అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా. మనం చేసినటువంటి తప్పుల వల్లనో లేకపోతే మనం తప్పిపోవడం వల్లనో మనం చేసినటువంటి పాపముల వల్లనో మనం కొంత శిక్షని పొందుకుంటా వస్తాం కదా. ఇశ్రాయేల్ కూడా అదే చేస్తూ వచ్చినారు. మన తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించవచ్చు. వాళ్ళు కూడా అదే, వాళ్ళు దుష్టులైనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడు అంటే వేరే వాళ్ళకి అప్పగిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే
మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మనం దేనికి అప్పగింపబడతా వస్తాం, దేనికి ఒకదానికి అప్పగింపబడతా వస్తాం. కాబట్టి ఎవ్రీథింగ్ మన జీవితాల్లో జరిగేది ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చేటువంటిదే, దేవుడు అనుగ్రహించేటువంటిదే. అదేవరో మానవులు ఇచ్చేటువంటిది కాదు, లేకపోతే మానవుల చేత పొందుకున్నటువంటిది కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన, ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గెట్టింగ్ ఈస్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. కాబట్టి దేవుని దగ్గర నుంచే మనం సమస్తము కూడా పొందుకునేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటా వస్తుంటున్నాం. ఇదే అక్కడ చెప్పబడతా వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము అదేదో వాళ్ళకి ఆ యూనో అదే యెహోషువనో లేకపోతే ఎలియాజరో పంచిపెట్టినటువంటిది కాదు, కానీ దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రతిదీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు, అనేకమైనటువంటివి ఇస్తా వచ్చినాడు. దేవుని పని చేయడానికి కదా, ఈ లోకంలో ఉండడానికి మనకు అనేకమైనటువంటివి ఇస్తా వచ్చినాడు. అంతేకాదు దేవుని యొక్క ఆ ఆ దేవుని యొక్క మందిరంలో లేకపోతే దేవుని పరిచర్య చేయడానికి మనకు అనేకమైనటువంటివి ఇస్తా వచ్చినాడు కదా, అనేకమైనటువంటి తలాంతులు ఇస్తా వచ్చినాడు. కాబట్టి మనం ఆ తలాంతుల్ని మనం ఏం చేయాలంటే, మనం సరైనటువంటిదిగా మనము ఉపయోగించుకునేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి కొంత కదా ఆ మనం చూస్తా రావచ్చు, ఎన్ని తలాంతులు ఇచ్చినాడంటే ఒకరికి 10 తలాంతులు ఇచ్చినాడు కదా, ఒకరికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినాడు. కాబట్టి ఎవరి వారికి చెప్పున వాళ్ళకి ఏం చేస్తా వచ్చినాడు అంటే దేవుడు తలాంతులు ఇస్తా వచ్చినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు పరిచర్య చేయడానికి లేకపోతే దేవుని సన్నిధిలో మనం ఉపయోగపడడానికి దేవుడు మనకు అనేకమైనటువంటివి ఇస్తా వచ్చినాడు. కాబట్టి మనం వాటిని మనం ఏం చేయాలంటే సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. 10 తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఏం చేస్తా వచ్చినాడు, ఇంకా మరింత అత్యధికంగా చేస్తా వచ్చినాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు దాన్ని ఏం చేస్తా వచ్చినాడు, 10 చేస్తా వచ్చినాడు కదా. 2 తలాంతులు ఇచ్చినటువంటి 4 చేస్తా వచ్చి, కానీ 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు ఏం చేస్తా వచ్చినాడు. కాబట్టి మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల్ని మనం సరైనటువంటి రీతిలో మనము ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకి సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇది అక్కడ తెలియచెప్పబడతా వచ్చింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూడండి, వారి 10వ వచనంలో, వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశాన్ని ఏం చేసినాడంట, పంచిపెట్టినాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని మనం ఏం చేస్తూ రావాలంటే వాళ్ళకి ఆ యొక్క వంతు ప్రకారంగా దేవుడు వాళ్ళకి అనేకమైనటువంటి స్వాస్థ్యాలను మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి అనేకమైనటువంటివి ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా, అనేకమైనటువంటి తలాంతుల్ని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం వాటిల్ని ఏం చేస్తూ రావాలంటే ఆయనకి ఉపయోగకరంగా వాటిల్ని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే వాటిని ఉపయోగించేటువంటి వారంగా మనకి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క తలాంతుని, ప్రతి ఒక్క గిఫ్ట్ని మనం ఏం చేయాలంటే సరైనటువంటి రీతిగా మనం ఉపయోగించేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు వాటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, యెర్మీయా గ్రంథంలో మనం చూస్తా వద్దాం. ఒక్క మాట మనం చూసుకొని మనం 29వ అధ్యాయం 11వ వచనం. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి చూడండి, ఇక్కడ గమనించినట్లయితే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి హానికరమైనటువంటివి కావు. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు అవి ఎంతో సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు. కాబట్టి మనము ఆ యొక్క ఉద్దేశములో మనము ఉండేటువంటి వారంగా ఉంటురాలి. ఆ విధంగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఎట్లా ఉండాలంటే ఈ యొక్క ఇచ్చినటువంటి తలాంతుల్ని మరింత రెండంతలుగా చేసినటువంటి వాడిని ఏమంటా వచ్చినాడు దేవుడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా బలా నమ్మకమైనటువంటి మంచి దాసులంగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటురావాలి.
దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనం స్వాధీనపరుచుకొని, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల్ని ఆయన యొక్క పరిచర్య కొరకై, ఆయన యొక్క రాకడ కొరకై మనం ఉపయోగిస్తూ, ఆ విధంగా మనం దేవుని కొరకు పనిచేసినట్లయితే, మనల్ని దేవుడు ఏమని పిలుస్తాడంటే, బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. తర్వాత మనం చూసుకున్నట్లయితే, బెన్యామీను గోత్రానికి ఏం చేసినాడంట? బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దునకు మధ్యన ఉండెను. కాబట్టి ఆ విధంగా మనము దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని దేవుని కొరకు మనము నమ్మకంగా ఉపయోగించేటువంటి వారంగా మనం ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక.